నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సమాజం ఎట్టుపోతోంది. ఈ నాగరిక సమాజంలో ఇంకా ఆడవాళ్లను అనాగరికంలోనే ఉంచాలని అనుకుంటున్నారా? ఆఫీసులలో, బడిలో, కాలేజీల్లో, బస్ స్టాండుల్లో, హాస్టళ్లలో, ఆఖరికి గుడిలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రపంచానికి మనల్ని పరిచయం చేసే ఆడవాళ్లకే రక్షణ లేని ఈ సమాజంలో ఇన్ని వ్యవస్థలు ఉండి ఏం లాభం? ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా ఏం ఉపయోగం? ఏకంగా గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్లో సీసీ కెమెరాస్, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 300 వీడియోలు. ఇక్కడ తప్పెవరిది? ఎవరి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. మారాల్సింది ఎవరు? మనుషుల, రూమ్లో ఉన్న మృగాల ఆలోచన లేక వ్యవస్థల? గుడివాడ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో గత కొన్ని రోజులుగా కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాస్ పెట్టి 300 పైగా వీడియోలు రికార్డు చేసిన ఘటన బయటికి వచ్చింది. విషయం బయటకి తెలియడంతో కళాశాల విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అంటూ కళాశాలలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ అనే విద్యార్థి గర్ల్స్ హాస్టల్లో ఉండే ఒక విద్యార్థిని సహాయంతో సీక్రెట్ కెమెరాస్ ద్వారా వీడియోలను చిత్రీకరించి ఇతరులకు అమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు. వారం రోజుల క్రితమే విషయం బయటకు వచ్చినా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థినుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులు ధర్నా చేసిన తర్వాత పోలీసులు కాలేజీకి వచ్చి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. కాలేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. హిడెన్ కెమెరాస్ ఉన్నాయనే అంశంపై లోతుగా విచారణకు చేపట్టాలన్నారు. ఇప్పటికే విచారణ జరిపిన పోలీసులు కెమెరాస్ గుర్తించలేదని చెప్పారు. నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. వాటిని నిపుణులు పరిశీలిస్తున్నారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు బయటపడలేదు. ఈ విషయంలో విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అయితే ఈ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయో అన్న ఆలోచనలో పడేస్తోంది. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని చెప్పాలి. కాలేజీల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యమే ఈ గుడివాడ ఘటన. యాజమాన్యుల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్పణం. కాసుల కక్కుర్తి తప్ప భద్రత ప్రమాణాలు గాలి కొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు, ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలి. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలి. సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరపాలి. బాత్రూముల్లో కెమెరాస్ పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలి. రాజకీయ నాయకుడి కొడుక, కూతురా కాదు, కెమెరాలు పెట్టింది ఎవరైనా, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాల్సిందే. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే.